హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని పొందొచ్చు. ఓకే, సో మరి ఈరోజు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2019 వర్షన్లో ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఫార్మాట్ ఆప్షన్లో చూడండి, రో హైట్, కాలం విడ్త్, ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందామండి. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మరి అదేంటి లెసన్కి అంతా ఇదే ఫార్మాట్ అని మీరు ఫీల్ అవ్వచ్చు, బట్ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీరు మీ ఇష్టం ఏదైనా డేటా యూజ్ చేసుకోండి. నేను చూపించడానికి ఇది వాడుతున్నాను. ఓకే, సరే. ఇప్పుడు ఈ పర్టికులర్ సెలెక్టెడ్ రోస్కి ఏం చేయాలనుకున్నానంటే, రో హైట్ పెంచుకోవాలి. అంటే డిఫాల్ట్ రో హైట్ కాకుండా ఇంకా అడిషనల్గా పెంచుకోవాలన్నప్పుడు ఈ హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో మనకి ఇక్కడ ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ చూడండి రో హైట్ అని కనిపిస్తుంది. ఈ రో హైట్లో డిఫాల్ట్ వాల్యూ ఎంత ఉంది? 15 ఉంది కదా. సో ఇప్పుడు నేను 35 అని ఇచ్చాను చూడండి. ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి, ఆ పర్టికులర్ సెలెక్టెడ్ రోస్కి మాత్రమే హైట్ అనేది పెరిగింది అన్నట్టు. మరి నార్మల్గా రావాలంటే ఏం చేయాలా? ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్తున్నాం, అగైన్ రో హైట్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నార్మల్గా ఇంతకుముందు ఎంత ఉండింది? 15 కదా. ఓకే బటన్ ప్రెస్ చేసిన. అట్లా కాలం విడ్త్ కూడా అంతే. చూడండి, కాలమ్స్ ఈ 4 సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఫార్మాట్లో అంటే సెల్స్ గ్రూప్లో ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ఉంటుంది చూడండి, ప్రెస్ చేయగానే మనకు కాలం విడ్త్ అని ఒక ఆప్షన్ అయితే ఇక్కడ మనకు వచ్చింది కదా. దీని మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ వాల్యూ ఎంత ఉందండి? మనకు 8.43 ఉంది కదా డిఫాల్ట్గా కాలం విడ్త్. ఇప్పుడు అది తీసేస్తున్నా, బ్యాక్ స్పేస్ ఇచ్చి ఒక 20 ఇస్తున్నాను ప్రతి అంటే ఈ 4 సెలెక్టెడ్ కాలమ్స్కి. ఓకే అని కానీ చూడండి. సో ఇప్పుడు ప్రతి ఒక్క కాలంకి చూడండి విడ్త్ అనేది పెరిగింది కదా. ఇప్పుడు మళ్ళీ డిఫాల్ట్గా సెట్ చేసుకోవాలన్నప్పుడు ఏం చేస్తాము? ఆ 4 కాలమ్స్ని సెలెక్ట్ చేసి ఫార్మాట్లో ఇక్కడ మనకు కాలం విడ్త్ అని చూసారా, దీని మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఎంత ఉంది ఇంతకుముందు? 8.43 కదా. సో ఓకే, చూడండి వచ్చిందా. ఇట్లాగా మీరు కాలం విడ్త్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకేనండి. సో అయితే ఇప్పుడు ఇక్కడ నేను నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని టైప్ చేసిన, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని టైప్ చేస్తే చూడండి, బట్ ఈ టెక్స్ట్ ఇక్కడ మనకు కట్ అయిపోతుంది. ఇక్కడేమో యాక్టివ్ సెల్ ప్లేస్ చేస్తే ఫార్ములా బార్లో ఫుల్ నేమ్ చూపిస్తుంది, ఇక్కడ చూపించడం లేదు. మరి అలాంటి టైంలో ఈ సెల్లో టెక్స్ట్ ఎంతైతే ఉందో అంతవరకు ఆటోమేటిక్గా విడ్త్ అడ్జస్ట్ చేసుకోవాలనుకోండి. అప్పుడు మనం అక్కడ యాక్టివ్ సెల్ ఉంచి ఇక్కడ సెల్స్ గ్రూప్లో ఫార్మాట్ అని ఉంది కదా, కాలం విడ్త్ కింద ఏం ఆప్షన్ ఉంది? ఇక్కడ ఆటోఫిట్ కాలం విడ్త్ అని ఉంది కదా. క్లిక్ చేయండి. ఆటోఫిట్ కాలం విడ్త్ అని క్లిక్ చేయగానే చూడండి, ఆటోమేటిక్గా ఆ మ్యాటర్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు విడ్త్ అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. సేమ్ ఇవి కూడా అంతే. సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ ఆటోఫిట్ కాలం విడ్త్ అనగానే చూడండి, ఆ ప్రతి ఒక్క కాలంలో మ్యాటర్ ఎంతైతే ఉందో అంత విడ్త్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది అన్నట్టు. ఇప్పుడు నేను అండు యూజ్ చేస్తున్నా, Ctrl+Z. ఓకే, సో నెక్స్ట్ రో హైట్ అంతే. ఇప్పుడు రోకి ఇప్పుడు చెప్తున్నాను చూడండి మీకు, రో హైట్ కాలం విడ్త్ మనం ఇక్కడికే వెళ్ళాలా, మాన్యువల్గా మనం మౌస్ ద్వారా ఇంక్రీజ్ చేసుకోలేమా అంటే చేసుకోవచ్చు. చూడండి, రో హైట్ ఇంక్రీజ్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ 8th రోకి అంటే ఇక్కడ ఉంది అనిరుద్ధ్, ఈ రోకి హైట్ పెంచుకోవాలా. ఈ హెడ్డింగ్ ఉంది కదా, ఈ హెడ్డింగ్ లాస్ట్ లైన్లో మనం ఒకసారి లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని ఇట్లా లాగినట్టయితే సో చూడండి రో హైట్ అనేది పెరిగిందా. అట్లా మీకు ఏ రో కావాలో చూడండి, ఆ రో హెడ్డింగ్ చివరి లైన్ దగ్గర క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, రో హైట్ సేమ్ యాజ్ కాలం విడ్త్ కూడా అంతే. ఇప్పుడు మ్యాథ్స్కి కాలం విడ్త్ పెంచాలా, ఈ ఎఫ్కి చివరి లైన్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది, పట్టుకోండి, లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని అట్లాగనే డ్రాగ్ చేయండి. చూడండి వచ్చిందా. మరి అట్లా మనం విడ్త్ హైట్ ఎంతైనా పెంచుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ రోకి చూడండి, సెలెక్టెడ్ రోస్కి ఇంత హైట్ అక్కర్లా, మ్యాటర్ ఎంతైతే ఉందో అంతవరకే రో హైట్ అడ్జస్ట్ కావాలా. అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ ఫార్మాట్ ఆప్షన్లో ఆటోఫిట్ రో హైట్ చూడండి, క్లిక్ చేయండి. చూడండి, మ్యాటర్ ఎంతవరకు ఉందో అంతవరకు రో హైట్ అడ్జస్ట్ చేసుకుంటుంది అన్నట్టు. అట్లాగా ఇక్కడ కూడా అంతే. సో ఇంతకుముందు కాలం విడ్త్ ఆటోఫిట్ అని చెప్పినాం కదా, చూడండి వచ్చిందా. ఇప్పుడు నేను ఒకసారి అండు యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆటోఫిట్ యూజ్ చేయడానికి మనం ఇక్కడ వెళ్ళకుండా ఏం చేయొచ్చు అంటే,
ఈ కాలం హెడ్డింగ్ చివరిలో చూడండి 2 టైమ్స్ మీరు డబుల్ క్లిక్ చేయండి. చూడండి, డబుల్ క్లిక్ చేస్తే ఆ మ్యాటర్ ఎంతవరకు ఉందో అంతవరకు విడత అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇట్లా డ్రాగ్ చేసిన ఈ చివరిలో 2 టైమ్స్ చూడండి, లైన్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు అడ్జస్ట్ చేసుకుంటుంది. సేమ్ అంతే, రో హైట్ కూడా అంతే. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుందా. ఇట్లాగ రో హైట్, కాలం విడ్త్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, దాన్ని ఆటోఫిట్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇంతకుముందు మనం ఇట్లా సెలెక్ట్ చేసి రో హైట్ అనేది పెంచాం కదా, అట్లా కాకుండా ఇక్కడే మనం రో హైట్ పెంచాలి. బట్ ఒక రోకి హైట్ పెంచితే అన్నింటికి ఈక్వల్గా రావాలా. అప్పుడు ఎట్లాగంటే ఇప్పుడు ఈ రో హెడ్డింగ్స్ మనం సెలెక్ట్ చేయాలి, లోపల ఉన్న మ్యాటర్ని కాదు. ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదా, ఈ నంబర్ దగ్గర చూడండి ఇట్లా యారో సింబల్ వచ్చింది కదా. సో పట్టుకొని మనం ఇట్లా లాగినాం అనుకో, చూడండి ఇవన్నీ సెలెక్ట్ అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ రోకి హైట్ పెంచుతున్నాను. ఇక్కడ ఇట్లా చూడండి, ఏదో ఒక రోకి పెంచిన చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అన్నింటికి ఈక్వల్ పెరిగిందా. ఇక్కడ కూడా అంతే. సో ఈ రోకి హైట్ పెంచితే దీనికి కూడా ఆటోమేటిక్గా మనకు పెరిగిపోయింది, తగ్గిస్తే చూడండి తగ్గిపోతుంది అనమాట. అట్లా కాలమ్స్ కూడా అంతే సెలెక్ట్ చేసుకొని. ఓకే, సో ఈ కాలమ్స్ కూడా మనము విడ్త్ అనేది చూడండి ఇట్లాగా మనం పెంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా సో చూడండి పెరుగుతుంది అన్నట్టు. ఓకే, ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే ఇవి చాలా అవసరం. సో ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు అర్థమవుతుందండి. 1కి 2-3 సార్లు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఇప్పుడు మనం రో హైట్, కాలం విడ్త్ పెంచుకోవడం అయితే నేర్చుకున్నాం కదా. ఇక నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి ఇందులో చూడండి, ఇక్కడ డిఫాల్ట్ విడ్త్ అని ఉంది. ఏంటి ఇది అని అంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఈ కాలమ్స్కి విడ్త్ పెంచుకోవాలనుకున్నా, డిఫాల్ట్గా ఎంత ఉంది ఇక్కడ 8.43 ఉంది కదా. అట్లా కాకుండా సో డిఫాల్ట్గా 8.43 వద్దు, నాకు ఎంత కావాలో ఒక 12 కావాలనుకో. సో కాలం విడ్త్ చూడండి ఇక్కడ 12 అని పెట్టేస్తే నెక్స్ట్ టైం మీరు ఏదైతే ఇప్పుడు చూడండి కాలం విడ్త్ అనేది ఉందో తీసుకున్నారో ఇక్కడ, సో మనకు కాలం విడ్త్ అనగానే ఎంత వస్తుందంటే ఇది మనం ఎంతైతే ఇచ్చినామో అంత వచ్చేస్తుంది అన్నట్టు డిఫాల్ట్గా. సో చూడండి ఇప్పుడు ఇక్కడ కొంచెం ఇంక స్క్రాల్ చేస్తున్నా, చూడండి డిఫాల్ట్గా వచ్చేసిందా కాలం విడ్త్. సో 12 వచ్చేసిందా, అట్లా అనమాట. సో అట్లా డిఫాల్ట్గా మీరు ఎంత కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. లేదు మామూలుగా కావాలనుకుంటే సో మీరు డైరెక్ట్గా కాలం విడ్త్ వచ్చేసి 8.43 అని సెట్ చేసుకోండి. సో డిఫాల్ట్గా కాలం విడ్త్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ ఆప్షన్స్ మనం ప్రాక్టీస్ చేసినాం, ఇక్కడ వరకు క్లియర్ కదా. ఓకే, ఈ రాకపోతే ఇంకొకసారి వీడియోని రిపీట్ చేసుకొని చూడండి. రైట్, సరే. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇందులో ఈ డేటాని అంతటినీ నేను ప్రింట్ తీయాలనుకుంటున్నా. కాకపోతే ఇక్కడ చూడండి ఈ 2 పేర్లు నిపుణ, అనిరుద్ధ్ ఉన్నాయి కదా. ఈ 2 పేర్లు ఏం చేయాలంటే, బట్ ఎక్సెల్ వర్క్షీట్లో ఉండాలా కానీ ప్రింటింగ్లో రాకూడదు. అప్పుడు మనం ఏం చేయాలా, వాటిని హైడ్ చేయాలి. ఎట్లా హైడ్ చేస్తాము, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఇందులో విజిబిలిటీ కింద హైడ్ అండ్ అన్హైడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాల్సిన అవసరంలా, మౌస్ మూవ్ చేస్తే చాలు. ఇక్కడ హైడ్ రోస్ అని ఉందా. సో చూడండి హైడ్ రోస్ అనే ఆప్షన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో చూడండి ఆ రోస్ అన్నీ హైడ్ అయిపోయినాయి. ఎందుకు ఇది ఇట్లా అయిపోయింది, జస్ట్ మినిట్, నేనేం నొక్కినాను, ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను, హైడ్ రోస్. సో చూడండి ఇంతకుముందు ఏదో జరిగింది, చూడండి ఇప్పుడు హైడ్ రోస్ అని చూడండి ఆటోమేటిక్గా హైడ్ అయిపోయిందా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హైడ్ చేసిన తర్వాత వీటిని అన్హైడ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ యాక్టివ్ సెల్ ఉంచిన ఫార్మాట్లోకి వెళ్ళి హైడ్ అండ్ అన్హైడ్లో కింద అన్హైడ్ రోస్ అని చూడండి. సో ఇక్కడ క్లిక్ చేస్తేనే మనకు అన్హైడ్ అయిందా చూడండి. ఇంకొకసారి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాము, అన్హైడ్ రోస్ వచ్చిందా, ఎందుకు రాలేదు చెప్పండి. సో ఇక్కడ రో హెడ్డింగ్స్ ఒకసారి లెక్క పెట్టండి, 1 2 3 4 5 అయిపోతున్నాయి. ఎంత ఉందండి మనకి ఇక్కడ 6 ఉంది, తర్వాత ఎంత ఉంది 10 ఉంది, అంటే 7 లేదు, 8 లేదు, సో 9 లేదు కదా. సో ఇప్పుడు ఏంటి, వాటిని అవన్నీ ఎప్పుడైతే మీరు రో అనేది హైడ్ చేస్తారో ఆ రో హెడ్డింగ్తో పాటు హైడ్ అయిపోతుంది అన్నట్టు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే
ఇప్పుడు ఇక్కడ రిమైనింగ్ ఏదైతే నెంబర్స్ ఉన్నాయి 7, 8, 9 దేని మధ్యలో ఉన్నాయి 6, 10 కదా, అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రెండు సెలెక్ట్ చేసి ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళి హైడ్ అండ్ అన్హైడ్లో అన్హైడ్ రోస్ అనగానే చూడండి వచ్చేసినాయా. సో మనం అంటే ఇంతకుముందు ఆల్రెడీ హైడ్ చేసినాం కాబట్టి అవి హైడ్ అయినాయి. ఓకే, ఇట్లాగా మనం హైడ్ చేసుకోవచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ మ్యాథ్స్ రెండు సెలెక్ట్ చేసుకున్న ఫార్మాట్ హైడ్ అండ్ అన్హైడ్లో హైడ్ కాలమ్స్ అని క్లిక్ చేస్తున్నా. చూడండి హైడ్ అయిపోయిందా. ఇప్పుడు అన్హైడ్ చేయాలంటే చూడండి ABCD తర్వాత ఏముంది EF లేదు. EF దేని మధ్యలో ఉన్నాయి DG, ఆ రెండు సెలెక్ట్ చేసుకోవాలా, ఫార్మాట్లోకి పోవాలా. హైడ్ అండ్ అన్హైడ్లో అన్హైడ్ కాలమ్స్ వచ్చేసిందా, ఇట్లాగనమాట. రైట్. సో ఇట్లా మళ్ళీ ఇప్పుడు మనం రోస్ని కాలమ్స్ని హైడ్ చేయడం అయితే నేర్చుకున్నాం కదా. అలాగనే ఇక్కడ హైడ్ సీట్ అని చూడండి, అంటే ఏం లేదు ఇక్కడ సీట్ 1 అని ఉంది కదా. లాస్ట్ క్లాస్లో సీట్ని కూడా ఎట్లా ఇన్సర్ట్ చేయాలనేది నేర్చుకున్నారు కదా. సో అది ఒకసారి అయితే చూడండి. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి సీట్ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను, వర్క్ షీట్స్. ఇప్పుడు ఎన్నైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, కానీ బట్ నాకు అవసరం ఉన్నటువంటి వర్క్ షీట్స్ ఒక్కటే కనపడాలా, రిమైనింగ్ కనపడకూడదు. వాటిని హైడ్ చేయాలంటే ఏం చేయాలో సెలెక్ట్ చేసి ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళి ఇందులో హైడ్ అండ్ అన్హైడ్లో చూడండి. సో మనకు హైడ్ సీట్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడే అన్హైడ్ సీట్ కూడా ఎనేబుల్ అవుతుంది. సో హైడ్ సీట్ చూడండి హైడ్ అయిపోయింది. లేదా ఇక్కడే రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసి మీరు హైడ్ నొక్కొచ్చు. ఓకే, మరి ఆ హైడ్ అనేదాన్ని అన్హైడ్ చేయాలంటే ఫార్మాట్లోకి వెళ్ళాలా, హైడ్ అండ్ అన్హైడ్లోకి వెళ్ళాలా. కింద చూడండి అన్హైడ్ సీట్ అని ఉంది కదా, క్లిక్ చేయండి ఒకసారి. ఏవైతే మీరు హైడ్ చేసి ఉంటారో ఆ సీట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒక్కొక్కటి సెలెక్ట్ చేయాలా చూడండి. ఓకే, మళ్ళీ ఇక్కడైనా మనం రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి అన్హైడ్ చేయొచ్చు. మీకు అవసరం ఉన్నవి అన్హైడ్ చేసుకోవచ్చు, లేకపోతే అట్లా వదిలేయచ్చు, నో ప్రాబ్లం. రైట్. ఇప్పుడు మనం సీట్ని కూడా హైడ్ చేయడము నేర్చుకున్నాం. అక్కడికి అయిపోయింది విజిబిలిటీ కిందవి. ఇక్కడ ఆర్గనైజేషన్ సీట్ కింద ఏమేమి ఉన్నాయి చూడండి, రీనేమ్ సీట్ అని ఉంది. ఓకే, సో ఇవి నేర్చుకుందాం. రీనేమ్ సీట్ అంటే ఏం లేదు, ఇప్పుడు సీట్ 1లో స్టూడెంట్ మార్క్ లిస్ట్ చేసిన, సీట్ 2లో ఇంకొక టాస్క్, సీట్ 3లో ఇంకొక టాస్క్ అట్లా రేపు పొద్దున మీరు సో సేవ్ చేసిన తర్వాత ఏ ఫైల్ ఎక్కడుందనేది కనుక్కోవడం కష్టం, ఎందుకంటే సీట్స్ వైజ్ ఎత్తుక్కుంటూ పోవాలి కదా. అలా కాకుండా సీట్స్కి మనం రీనేమ్ చేసుకోవచ్చు. ఎట్లాగా, ఇక్కడ డైరెక్ట్గా ఫార్మాట్లోకి వెళ్ళి చూడండి ఆర్గనైజేషన్ సీట్ కింద రీనేమ్ సీట్ అని ఉందా, క్లిక్ చేయండి. అదిగో సీట్కి ఇక్కడ రీనేమ్ చేసుకోవచ్చు, స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ అని టైప్ చేసిన. లేదా ఇదే వర్క్ షీట్ మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేయండి, మనకి ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. సో ఎంప్లాయీ డీటెయిల్స్ అని కొట్టిన. లేదా ఇదే వర్క్ షీట్ మీద 2 times మీరు డబల్ క్లిక్ చేయండి, అదిగో. సో చూడండి వచ్చిందా. ఇట్లాగా మీరు ఇప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఒక్కొక్క వర్క్ షీట్కి. సో చూడండి రీనేమ్ అనేది ఇట్లా మార్చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్తే కింద ట్యాబ్ కలర్ చూడండి. ఒక్కొక్క వర్క్ షీట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చుకోవాలనుకుంటే ట్యాబ్ది ఇక్కడ క్లిక్ చేసిన చూడండి ట్యాబ్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. లేదా ఇక్కడే రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేయండి, ట్యాబ్ కలర్లోకి వెళ్ళండి, మీకు కావాల్సిన కలర్ చూస్ చేసుకోవచ్చు. చూడండి ట్యాబ్ కలర్. ఓకే, అట్లా 3 ట్యాబ్స్కి 3 కలర్స్ వచ్చినాయి కదా. వద్దనుకుంటే ట్యాబ్ కలర్ని ఏం చేయొచ్చు, మళ్ళీ నో కలర్ అని పెట్టేస్తే ఇంతకుముందు ఏదైతే డిఫాల్ట్గా ఉంటుందో అది సెట్ చేసుకో. బట్ మీకు బాగా లుక్ ఉండాలనుకుంటే ఇట్లా ట్యాబ్ కలర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇదే ఫార్మాట్ ఆప్షన్లో మళ్ళీ మనకు ఇక్కడ ప్రొటెక్ట్ షీట్, లాక్ సెల్స్ ఇవన్నీ ఉన్నాయి, తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ మూవ్ ఆర్ కాపీ సీట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు నేను ఇంకొక వర్క్ బుక్ తీసుకుంటున్నాను, న్యూ వర్క్ బుక్. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఎన్ని వర్క్ బుక్స్ ఉన్నట్టే ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. బుక్ 2 అనేది ఒక టైటిల్, అంటే ఒక వర్క్ బుక్. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు చూడండి STD అనేది ఒకటి, బుక్ 1 అనేది ఇట్లా 3 వర్క్ బుక్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు నేను ఇంతకుముందు టాస్క్ ఏదైతే ఇది చేసినానో ఈ స్టూడెంట్ మార్క్ లిస్ట్ అనేది వర్క్ షీట్ ఉంది కదా, ఈ సేమ్ వర్క్ షీట్ని వేరే వర్క్ బుక్లోకి సో మూవ్ లేదా కాపీ అంటే మూవ్ చేసుకోవచ్చు. ఎట్లాగా,
ఫస్ట్ అయితే ఎగ్జిస్టెడ్ వర్క్షీట్ అంటే మీరు దేన్నైతే మూవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఆ వర్క్షీట్ ఓపెన్ చేయండి. ఫార్మాట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆర్గనైజ్ షీట్ కింద మూవ్ ఆర్ కాపీ షీట్ని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి దేంట్లోకి మూవ్ చేయాలి, మీరు దేన్ని మూవ్ చేయాలా, స్టూడెంట్ మార్క్ లిస్ట్నా దీన్నా. అది ఎక్కడ టు బుక్ అని క్లిక్ చేస్తే చూడండి మనం ఓపెన్ చేసినాం కదా వర్క్ బుక్స్, బుక్ 1 బుక్ 2 అని. ఇప్పుడు బుక్ 2లోకి వెళ్ళిపోవాలి. బుక్ 2లో ఇక్కడ చూడండి క్రియేట్ ఏ కాపీ, ఆల్రెడీ ఒక సీట్ 1 ఉంది, ఇక్కడ క్రియేట్ ఏ కాపీని క్లిక్ చేసి ఓకే అంటే చూడండి బుక్ 2లోకి వచ్చిందా ఆ సీట్, బుక్ 2 చూడండి ఇక్కడ స్టూడెంట్ మార్క్ లిస్ట్ అనేది వచ్చిందా. అట్లా ఒక వర్క్ బుక్లో ఉన్నటువంటి వర్క్ షీట్ని ఇంకొక వర్క్ బుక్లోకి మనం మూవ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అదే ఈ ఆప్షన్ అన్నమాట. అర్థమైందండి. సో మనం ఇప్పుడు ఈ ఫార్మాట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ అయితే నేర్చుకున్నాము. బట్ ఇప్పుడు చూడండి ఈ 3 ఆప్షన్స్ బాగా వస్తే ఇంకా వీటితో మనం పని పెట్టవచ్చు అనమాట. అర్థమైందా. సో అవి వచ్చిన తర్వాత ఇవి నేర్చుకోవాలి. క్లియర్ అండి. సో మరి అర్థం కాకపోతే 1కి 4 సార్లు అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి లెసన్స్ ఎండ్ స్క్రీన్లో కూడా వస్తాయి, చూడండి, ప్రాక్టీస్ అయితే చేయండి. బట్ ప్రాక్టీస్ ఓకేనండి. సో మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్స్ అయితే ఇవ్వండి. అదే మాదిరిగా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని గంటనైతే నొక్కండి. థ్యాంక్ యూ.